భారత్పై టెర్రరిస్టుల రివెంజ్ దాడి, హాత్మావుత్కి 1000 మంది సిద్ధం. అంతర్జాతీయ ఉగ్రవాది జైషే మహమ్మద్ సంస్థ అధినేత మౌలానా మసూద్ అజార్ మరోసారి భారత్పై విషం చిమ్మాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఆడియో రికార్డులో అతను భారత్కు వార్నింగ్ ఇస్తూ వ్యాఖ్యలు చేశాడు. తన వద్ద ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 1000 మందికి పైగా ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నారని, వారు ఏ క్షణంలోనైనా భారత్పై విరుచుకుపడడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్కు బదులుగా మసూద్ భారత్పై ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించాడు. అయితే పహల్గామ్ అటాక్కు ధీటుగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దాడిలో పాకిస్తాన్లోని బహాల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం మర్కాజ్ సుబానల్లా ధ్వంసమైంది. ఈ దాడిలో మసూద్ అజార్ సోదరి, మేనల్లుడు సహా అతని కుటుంబానికి చెందిన మొత్తం 10 మంది సభ్యులు హతమయ్యారు. అప్పటి నుంచి పగతో రగిలిపోతున్న అజార్ ఇప్పుడు ఆత్మాహుతి దళాలను రంగంలోకి దింపుతున్నట్లు పేర్కొన్నాడు. ఆ యోధుల సంఖ్య బహిరంగంగా ప్రకటిస్తే ప్రపంచం షాక్ అవుతుంది. వీరంతా భారతదేశంలో చొరబడేందుకు నాపై ఒత్తిడి తెస్తున్నారు అని అతను ఆడియోలో వెల్లడించాడు. భారత భద్రతా బలగాలు కళ్ళుగప్పేందుకు మసూద్ అజార్ సరికొత్త ప్లాన్తో వస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలోనే ఉమ్మజ్జల్ మెమోనిక్ పేరుతో మహిళా ఉగ్రవాద విభాగాన్ని అతను ఏర్పాటు చేశాడు. మహిళలను ఆత్మాహుతి బాంబర్లుగా మార్చి తనిఖీలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో దాడులు చేయాలనేది కుట్రగా తెలుస్తుంది. అయితే ఈ కుట్రను భారత నిఘా వర్గాలు గుర్తించి వెంటనే అప్రమత్తం అయ్యాయని తెలుస్తుంది. 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడి మరియు 2019 పుల్వామా దాడి వెనుక కీలక సూత్రధారి మసూద్ అజర్ ప్రకటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. నిఘా సంస్థలు, సోషల్ మీడియా, ఇతర సమాచార వ్యవస్థలపై నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. పాకిస్తాన్ ఆశ్రయంలో ఉన్న మసూద్ అజార్ను అప్పగించాలని భారత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది. అతను ఇలాంటి రెచ్చగొట్టే ఆడియోల ద్వారా తన ఉనికిని చాటుకుంటూ భారత్లో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు. భారత సైన్యం కూడా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది.